కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, నంద్యాల చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా తెలుసు. ఇదే నంద్యాలలో భూమానాగిరెడ్డి గారి బావమరిది అన్న మాటలు కూడా అందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు భూమానాగిరెడ్డి గారి బావమరిది మోహన్ రెడ్డి గారు అంటూ అన్నారు, నంద్యాల చుట్టుపక్కల నియోజకవర్గాలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడెప్పుడు పైకి పోవాలి అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. కనీసం వాళ్ళు ఎప్పుడైతే పైకి పోతే ఎప్పుడైతే వాళ్ళు పైకి పోతారో అప్పుడే బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్ వస్తే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడుతుందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిద్రలేస్తారు అని చెప్పి సాక్షాత్తు భూమానాగిరెడ్డి గారు బావమరిదే మాట్లాడుతూ ఉన్నారు అని అంటే నంద్యాల ప్రజలకు సంబంధించి వాళ్ళకున్న ప్రేమాభిమానాలు ఏ పార్టీకో అందరికీ కూడా తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేదు. ఎన్నికలకు ముందు రైతులందరికీ కూడా పూర్తిగా బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, రైతులను వెన్నుపోటు పొడిచాడు. ఎన్నికలప్పుడు డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా పూర్తిగా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, ఆ తర్వాత ఇదే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను వెన్నుపోటు పొడిచాడు. ఎన్నికలకు ముందు అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని, ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంటికి ఇస్తానన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, చిన్న పిల్లలను కూడా చూడకుండా పిల్లలను కూడా మోసం చేశాడు. ఇలా రాష్ట్రానికి ఇచ్చిన ఏ మాట నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇక రాష్ట్రం కదా దేవుడు ఎరుగు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాతో కర్నూలుకు వచ్చినాడు. 2014 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు కర్నూలుకు వచ్చినాడు. వచ్చి ఇదే కర్నూలులో తాను చెప్పిన ముఖ్యమంత్రి హోదాగా ఉంటూ తాను చెప్పిన ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఆయన చేశాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కర్నూలు జిల్లాకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కర్నూలులో నిల్చుని కర్నూలు ప్రజల సాక్షిగా ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నెరవేర్చలేదు. ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మళ్ళీ ప్రజలను మోసం చేయడం కోసం మళ్ళీ నంద్యాలకు అది చేసేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మళ్ళీ వాగ్దానాలు మొదలు పెట్టారు.